మాసికంగా వచ్చే బహిష్ట అనేది మొదలవుతుంది. ఆ సమయంలో కొంతమంది అమ్మాయిలకి కడుపు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కడుపు నొప్పి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రైమరీ డిస్మెనోరియా అని, సెకండరీ డిస్మెనోరియా అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రైమరీ డిస్మెనోరియా అనేది ఏంటంటే ముందు నుంచి వచ్చే కడుపు నొప్పి అనేది, అంటే ఏంటి, వీళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కడుపు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చాలా మటుకు ఏంటంటే ఈ యొక్క గర్భాశయం ఏదైతే ఉంటుందో ఆ గర్భాశయం లోపల రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా లేనప్పుడు ఒకలాంటి సంకోచానికి లోనయ్యి సాధారణంగా జరిగే సంకోచ వ్యాకోచాలకి వ్యతిరేకంగా జరిగినప్పుడు కడుపు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే హార్మోన్స్ చాలా వరకు దీనికి ముఖ్యంగా కారణం అవుతుంటాయి. ఎందుకంటే ఇందులో వాసోప్రెసిన్ అనే హార్మోను, అలాగే ప్రోస్టాసైక్లిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి అత్యధికంగా పనిచేయడం వల్ల ఈ యొక్క సమస్య ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి స్త్రీలకి వాంతులు అవడం, విరేచనాలు అవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క హార్మోన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా మటుకు ఏంటంటే వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా కూడా అయిపోతూ ఉంటుంది. సో దీనికి కొన్ని రకాలైన చిట్కాలు కొంతవరకు పనిచేస్తాయి, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం, అలాగే కొన్ని చికిత్సలు తీసుకోవడం వరకు కొంతవరకు మనం సహాయం చేయగలుగుతాం. అదేవిధంగా సెకండరీ డిస్మెనోరియా ఏదైతే ఉంటుందో ఈ సెకండరీ డిస్మెనోరియా అనేది ఏర్పడడానికి ముఖ్యంగా ఏంటంటే ఒక అంటే ఏంటి, వీళ్ళకి మామూలుగానే వీళ్ళకి ప్రతి నెల బహిష్టు వస్తుంటుంది, వీళ్ళకి కడుపు నొప్పి లాంటిదే ఉండదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అబార్షన్ అవ్వడం కానీ, లేదా అంటే పిల్లలు పుట్టడం కానీ, గర్భాశయంలో కణితులు ఏర్పడటం కానీ, లేదా అంటే గర్భాశయ ద్వారం దగ్గర ఏదైనా అవరోధం ఏర్పడడం కానీ, లేదా పెద్ద పెద్ద క్లాట్స్ ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఈ యొక్క గర్భాశయం అప్పుడు నొప్పికి లోనవడం, అలాంటి మనకి నొప్పి రావడం లాంటిది, అలాగే ఈ యొక్క హార్మోన్స్ ఎక్కువగా పంచడం లాంటిది జరగడం ద్వారా కూడా ఈ యొక్క కడుపు నొప్పి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొంతమంది స్త్రీలకి కొంత శరీరంలో కూడా హార్మోన్స్ ప్రసరణ సక్రమంగా లేక కూడా కడుపు నొప్పి కొంచెం రావడం, అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు వ్యాయామం లాంటివి చేయడం ద్వారా, ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఆసనాలు చేయడం ద్వారా కూడా కొంతవరకు మనం కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వక్రాసనం లాంటివి, హలాసనం లాంటిది అంటే ముందు నుంచి చేయాలి. చాలామంది అప్పటికప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే మందుల కోసం అలాగే చిట్కాల కోసం వెతుకుతూ ఉంటారు, తప్పది. అలా కాకుండా ఏంటంటే ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ, అంటే ఏంటి, ఈ సైకిల్కి మనం జాగ్రత్త తీసుకున్నాం, మళ్ళీ వచ్చే సైకిల్ కూడా మళ్ళీ జాగ్రత్త తీసుకుంటూ, అలాగా కొన్ని సైకిల్స్ పాటు అంటే కొన్ని నెలల పాటు వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఒక సమయం వచ్చేసరికి ఈ నొప్పి తగ్గడం, పూర్తిగా నయమవడం కూడా కొంతమందిలో మేము చూస్తూ ఉంటాము. కొంతమందికి మైల్డ్గా అంటే కొంచెంగా అల్లలల్లలుగా కొంచెం వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు సరిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంట్లో జీలకర్ర దొరుకుతుంది. నల్ల జీలకర్ర 1 చెంచాను, అలాగే తెల్ల జీలకర్ర 1 చెంచాను, ఈ రెండు కూడా కొంచెం ద్వారగా వేయించి పొడి చేసి ఆ పొడి లోపల కొంచెం ఇంగువ పొడి కలిపేసి దాన్ని ఫస్ట్ ముద్ద అన్నంలో కనుక తీసుకుంటే కనుక, అంటే ఇంగువ ఎంత తీసుకోవాలనేది కూడా డౌట్ ఉంటుంది. సో దాన్ని ఒక శనగ్గించంత ఇంగువ, ఎందుకంటే ఇది ఘాటైన ద్రవ్యం కాబట్టి పళ్ళకు తగలకుండా ఉండలాగైనా చేసి ఈ యొక్క పదార్థాలన్నింటినీ అన్నం ముద్దల మధ్యలో పెట్టేసి మింగేస్తే కూడా ఇది ఒక శరీరానికి మంచి పోషణే కాకుండా ఈ యొక్క ఇంగువ ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ప్రోస్టాగ్లాండిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఎఫెక్ట్ తగ్గి, అంటే కన్స్ట్రిక్షన్, యూట్రైన్ కన్స్ట్రిక్షన్ తగ్గి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి, అలాగే వీళ్ళకి నొప్పి తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే మందార పూలు మనకి దొరుకుతాయి, వాటిని ఎండపెట్టి పొడి చేసి ఆ పొడి 1 చెంచాడు, అలాగే కలబంద మనకు దొరుకుతుంది, అది 1 అర చెంచాడు, ఇది 2 కలిపి కూడా మీరు ఒక ఉండలాగా చేసి మింగేస్తే ఒక 10 రోజుల ముందర నుంచి తీసుకుంటే కూడా ఈ రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కలబందని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కలబంద తీసుకోవాల్సి ఉంటుంది. పిరికి వాళ్ళకి అప్పుడప్పుడు ధైర్యం వస్తూ ఉంటుంది, వాళ్ళు విజయాలు కూడా అప్పుడే సాధిస్తారు. అదే ధైర్యవంతులకి విజయం ఎప్పుడూ వాళ్ళ తోడే